2,50,000 వరకు ఆరోగ్యశ్రీ మీద ఇప్పటి వరకు నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన పథకం అండి ఇది. సో ఇన్సూరెన్స్ అనమాట, కొత్తగా వచ్చిన ఇన్సూరెన్స్ యూనివర్సల్ హెల్త్ పాలసీ అనమాట. సో ఇది వచ్చేసరికి 25 లక్షల వరకు కూడా అనమాట. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో అదేంటంటే ఇప్పుడు వరకు ఆరోగ్యశ్రీ కార్డు మీద అయితే 2,50,000 వరకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అయితే చేయించుకున్నారు కదండి. సో ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఒక పాలసీ అయితే వచ్చిందండి. సో అదేంటంటే యూనివర్సల్ హెల్త్ పాలసీ అని అయితే ఒకటి వచ్చిందనమాట. సో అదేంటంటే 25 లక్షల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనమాట. సో దాని గురించి మొత్తం క్లియర్గా అయితే ఈ వీడియోలో చూద్దామండి. సో వీడియో చూసే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ 25 లక్షల ట్రీట్మెంట్ ఎవరెవరు చేయించుకోవచ్చు, ఎక్కడ చేయించుకోవచ్చు, ఏంటి అన్నీ కూడా మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. సో వీడియో చూసే ముందు లైక్ చేయండి. లైక్ చేయడం వలన ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ ఇదే తెలుసు అనమాట. సో ఇప్పుడు దాని ప్లేస్లో 25 లక్షల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ గురించి అయితే వచ్చిందనమాట. సో అదేంటంటే చూడండి, ఒక్కొక్క కుటుంబానికి ఇయర్కి వచ్చేసి 25 లక్షల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనకి ఎన్టీఆర్ వైద్య సేవ, ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ తెలుసు కదండి. సో ఇప్పటి వరకు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీ ఏపీ పేరుతో ఒక సరికొత్త పథకాన్ని అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఈ స్కీమ్ ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాది ఇయర్కి వచ్చేసరికి 25 లక్షలు అనమాట. సో ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చండి. ఇంకా పేదవాడైనా మధ్యతరగతి వాడైనా ఆరోగ్య సమస్య వస్తే డబ్బుల కోసం తిప్పలు పడవలసిన అవసరమే లేదనమాట. సో ఏపీ ప్రభుత్వం చెప్పిన విషయం. సో దీనికైతే ఏమీ కండిషన్స్ ఏం పెట్టలేదండి. సో మా ఇయర్కి ఇంత ఇన్కమ్ ఉంటే రాదు, సో మిడిల్ క్లాసుల వాళ్ళకి రాదు, పేదవాళ్ళకి రాదు అని ఏమీ కండిషన్స్ అయితే పెట్టలేదంట. సో ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే వర్తిస్తుందండి. సో పేదవాడికి అలాగే మధ్యతరగతి కుటుంబాలకి అందరికీ కూడా ఈ 25 లక్షలు ట్రీట్మెంట్ అయితే లభిస్తుంది అనమాట. సో ఈ కొత్త పథకం ముఖ్యాంశాలు ఏంటో చూద్దామండి. సో 25 లక్షల వరకు ఫ్రీ హెల్త్ కవర్ ఒక కుటుంబానికి ఏటా. సో ఇయర్కి వచ్చేసరికి 25 లక్షలు సో మనకి ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది అనమాట. సో ఎక్కడెక్కడ జరుగుతుంది, సో ఎన్ని హాస్పిటల్లో జరుగుతుంది, 2,493 హాస్పిటల్లో అయితే ఈ ట్రీట్మెంట్ అయితే జరుగుతుందండి. సో అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ రెండు కలిపి 2,493 హాస్పిటల్స్లో అయితే ఈ ఫ్రీ ట్రీట్మెంట్ 25 లక్షల వరకు ట్రీట్మెంట్ అయితే జరగబడుతుంది అనమాట. సో అలాగే 3,257 ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయి. అంటే మనకు వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ 3,257 వరకు కూడా మనకి ట్రీట్మెంట్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ 6 గంటల్లోనే మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చిన దానికి ట్రీట్మెంట్ అయితే వితిన్ 6 అవర్స్లోనే కంప్లీట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ అలాగే క్లెయిమ్ సెటిల్మెంట్ అంటే 15 డేస్లోనే మనకైన ఖర్చు మొత్తం కూడా 15 డేస్లో వితిన్ 15 డేస్లో అప్రూవల్ అయిపోతుందండి. సో ఎవరైతే ఏ హాస్పిటల్ అయితే ఖర్చు పెట్టుకుందో, ఏ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ చేస్తుందో, సో వితిన్ 15 డేస్లో వాళ్ళకి మనీ అయితే క్లియర్ చేసేస్తారంట. సో ఈ స్కీమ్ వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి లాభం, ఎవరికి బెనిఫిట్స్ అన్నది చూద్దామండి. ఈ స్కీమ్ అందరికీ కూడా ఆల్ ఫ్యామిలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఈ ఆంధ్రాలో ఉన్న ఆల్ ఫ్యామిలీస్ ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. అది ఎలా, బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే బిలో ఫ్యామిలీస్ వాళ్ళకి ఫుల్ ఫ్రీ కవరేజ్ అప్ టు 25 lakhs వరకు అంటండి. సో నెక్స్ట్ ఏపీఎల్ ఫ్యామిలీస్ అబోవ్ వాళ్ళకైతే 2.5 lakhs వరకు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనమాట. సో మొత్తం కూడా 163 కోట్ల కుటుంబాలని దీనికి లబ్ధిదారులు. ఇప్పటి వరకు అయితే 2,50,000 వరకు ఆరోగ్యశ్రీ మీద ఇప్పటి వరకు నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన పథకం అండి ఇది. సో ఇన్సూరెన్స్ అనమాట, కొత్తగా వచ్చిన ఇన్సూరెన్స్ యూనివర్సల్ హెల్త్ పాలసీ అనమాట. సో ఇది వచ్చేసరికి 25 లక్షల వరకు కూడా అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది చూడండి. సో చూడండి, ఇదైతే హైబ్రిడ్ మోడల్లో నడుస్తుంది అనమాట. మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సో 2,50,000 వరకు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు భరిస్తారనమాట. సో ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ వాళ్ళు భరిస్తారనమాట. సో ఇక ముందు 2,50,000 కన్నా ఎక్కువ 25 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వాళ్ళు అయితే కవర్ చేస్తారనమాట. సో అర్థమైంది కదండి, ఇప్పటి వరకు 2,50,000 వరకు అదైతే హెల్త్ పాలసీ అది ఉంది కదండి ఆరోగ్యశ్రీ, సో వాళ్ళు భరిస్తారనమాట. సో ఇప్పుడు నుంచి 2,50,000 దాటిన తర్వాత 25 లక్షల వరకు కూడా ఇదైతే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వాళ్ళు అయితే కవర్ చేస్తారనమాట.
సో పేషెంట్కి క్యాష్లెస్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో డబ్బులు లేకుండానే ఫ్రీగా అయితే ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. డబ్బులు డైరెక్ట్గా హాస్పిటల్కి అయితే సెటిల్మెంట్ అవుతుంది అనమాట. చెప్పాను కదండి, వితిన్ 15 డేస్లో హాస్పిటల్ వాళ్ళకి మనీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో ట్రీట్మెంట్కి అయిన ఖర్చు మొత్తం కూడా వితిన్ 15 డేస్లో అయితే హాస్పిటల్ వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. చూడండి, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పాత్ర అసలు ఏంటి? ప్రత్యేకంగా పేద కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడమే బాధ్యత. సో ఇప్పుడు వచ్చింది కదండి యూనివర్సల్ హెల్త్ పాలసీ. సో మెయిన్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పాత్ర వాళ్ళది ప్రత్యేకంగా పేద కుటుంబాలకి ఉచిత వైద్యం అయితే అందించడానికి సో ఇదైతే పెట్టారనమాట. సో అలాగే క్యాంపులు, క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ అందించడం, సో క్యాంపులు అలాగే సర్వీసెస్ మొత్తం కూడా ఉచిత ట్రీట్మెంట్ చేయడానికి, అలాగే డబ్బులు లేకుండా. సో ఇప్పుడు పూర్ ఫ్యామిలీస్ డబ్బులు అప్పటికప్పుడు వెతుక్కోవడం ఇలాంటివి లేకుండా డైరెక్ట్గా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునేలాగా, అప్పుడు క్యాష్ ఇచ్చి తర్వాత మళ్ళీ అకౌంట్లో వేయడం అలా కాకుండా డైరెక్ట్గా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని సో హాస్పిటల్ వాళ్ళకి డైరెక్ట్గా హాస్పిటల్ వారికి వితిన్ 15 డేస్లో మనీ అయితే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగే ఇంకోటి చూడండి, చెప్పాను కదా 3257 రకాల వైద్యాలు అయితే ట్రీట్మెంట్ అయితే చేయించుకోవచ్చు అనమాట. సో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సో అంతవరకు ట్రీట్మెంట్ అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ చూడండి, ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు? సో గవర్నమెంట్ హాస్పిటల్లోనేనా అనుకుంటారు. సో ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీమ్ కదా, సో గవర్నమెంట్ హాస్పిటల్లోనే అనుకోవచ్చు. కాదండి, సో గవర్నమెంట్ హాస్పిటల్లోను ప్లస్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఇది అవైలబుల్గా ఉందన్నమాట. సో ఈ స్కీమ్ అయితే ప్రతి హాస్పిటల్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా 2493 హాస్పిటల్స్ అయితే ఈ 25 లక్షల ట్రీట్మెంట్ అయితే చేయించుకోవచ్చు అనమాట. ఇదనమాట ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ గురించి అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది కదండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ గురించి అయితే సో ప్రతి ఒక్కరికి కూడా సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఈ 25 లక్షల ట్రీట్మెంట్ అయితే జరగబడుతుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. సో వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. సో వీడియో లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందండి. సో అంతే. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వస్తాను. బాయ్.